నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి హెల్దీ బేబీ ఫుడ్తో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు vareva.com ఇన్ తెలుగు, మీ షెఫ్ స్వప్నతో. సో బేబీ ఫుడ్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది, నేను గిన్నెలో కొన్ని వాటర్ వేసానండి యాపిల్ బాయిల్ చేయడానికి. జనరల్గా మనం ఏం చేస్తాం, పిల్లలకి యాపిల్ పెట్టాలి అనగానే యాపిల్ని కుక్కర్లో వేసేసి దాన్ని పేస్ట్లా చేసి పెడతాం కదా. అలా కాకుండా కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసేస్తే మరీ చిన్న పిల్లలకి అన్నం తినడం అలవాటు అవుతుంది కదా. అలా అలవాటు అవ్వడానికి ఈరోజు కొంచెం వెరైటీగా మీకు పిల్లల ఫుడ్ తయారు చేయడం చూపిస్తాను. ముందు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేడైతే సరిపోతుంది. ఇందులో యాపిల్ వేద్దాం. ఇందులో చిటికెడు ఉప్పు లైట్గా, కొంచెం యాపిల్ సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి ఉంచుదాం. ఫుల్ ఇలా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలకి రైస్ డైరెక్ట్గా పెట్టడం కన్నా కొంచెం పిండితో మెల్లమెల్లగా అలవాటు చేయడం బెస్ట్. అందుకని నేను ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నా. రైస్ ఫ్లోర్ ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇలా మూత పెట్టేస్తే ఆ స్టీమ్లో ఆ రైస్ ఫ్లోర్ కొంచెం బాగా ఉడుకుతుంది. ఆ వేడిపోయే వరకు అలా మూత పెట్టి ఉంచండి. ఇలా రైస్ ఫ్లోర్ వేసాం కదా, ఇందులో కొంచెం పాలు, మీ ఇష్టం. మీ పిల్లలకి పాలు పడకపోతే పాలు వేయకుండా ఓకే, నేను వేస్తున్నాను. కొంచెం పాలు వేయండి. పాలల్లో కొంచెం రైస్ ఫ్లోర్ ఉడికిన తర్వాత అప్పుడు లైట్గా జస్ట్ టేస్ట్ కోసం కొంచెం బెల్లంలో చాలా ఐరన్ ఉంటుంది, పిల్లలకి అలవాటు చేస్తే మంచిది. షుగర్ వేయకుండా ఇలా బెల్లం లైట్గా, అది కూడా ఒక పించ్. సో మరగబెట్టుకున్న పాలు కాబట్టి మళ్ళీ మరగాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఆ వేడి అయితే చాలు. ఇంకా స్టవ్ కట్టేద్దాం. కొంచెం ఆ వేడి పోయే వరకు ఆ మూత పెట్టి ఉంచితే ఇంకా ఆ పాలు, ఆ బియ్య పిండి బాగా మగ్గుతుంది. చల్లగైపోయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుందాం. ఈ ఫుడ్ చూస్తుంటే నేను ఒక 2 years వెనక్కి వెళ్ళిపోయానండి. యూఎస్లో ఉన్నప్పుడు మా బాబుకి ఇది రోజు చేసి పెట్టేదాన్ని. నేను యూఎస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వెనకాల చెట్టు ఉండేది, వెళ్ళి యాపిల్ తెంపుకొని వచ్చి కట్ చేసి బాబుకి చేసి పెట్టేదాన్ని. నిజంగా వాడు చాలా ఇష్టంగా తినేవాడు. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేద్దాం. ఈ ఫుడ్ని ఎప్పటికప్పుడే చేసుకోవాలండి. జస్ట్ పిల్లలకి పెడతాము అనే ఒక 1/2 hour ముందు చేసి పెడితే మంచిది. పొద్దున్న చేసింది సాయంత్రంకి అలా పెట్టకండి. మిక్సీ చేసేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేయండి. లేదు పాలు వద్దు, ఇష్టం లేదు అనుకుంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. ఒక నిమిషం మిక్సీ పట్టేద్దాం. చూడండి, నేను దీన్ని మిక్సీ చేశాను. మిక్సీ చేసేటప్పుడు మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలైనా వేసుకోవచ్చు. లేదు వద్దు, పాలు వద్దు అనుకుంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం పీసెస్గా ఉన్నాయి కదా, అలా కాకుండా మరీ చిన్న పిల్లలు అయితే మొత్తం ఫైన్ పేస్ట్ చేయండి. బట్ 8-9 months ఉన్న బేబీస్ ఇలా తినగలరు. నేను ఎప్పుడు మీకు చెప్పేది ఒకటే, ఏది మీ పిల్లలకి పెట్టినా కూడా ఫస్ట్ మీరు టేస్ట్ చూడండి, తర్వాత మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చూస్తాను మా వాడి కోసం అంటే ఆల్రెడీ 2 years బ్యాక్ వెళ్ళారు, టేస్ట్ చేశారు. ఇప్పుడు ఎవరి కోసం అనుకుంటున్నారా? ఐ హ్యావ్ 2 kids, ఒకడు 3 years old, ఒకడు 1 year old. సో 1 year old వాడి కోసం టేస్ట్ చూస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది. పిల్లలకి ఎక్కువ స్వీట్ పెట్టకండి, కొంచెం లైట్గా బెల్లం వేస్తే ఆ టేస్ట్ కన్నా వాళ్ళు తింటారని వేశాను. పిల్లలు తినగా ఉంటే మీరు చాలా బెల్లం వేసుకొని తినేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. మరి ఇంకేంటి, మరొక రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. vareva.com ఇన్ తెలుగులో, మీ షెఫ్ స్వప్న.